శ్రీనివాస. హరే శ్రీనివాస. మంచిగా తాగుతారమ్మా. మన ఊళ్ళో ముఖ్యంగా కులాలు ఎన్నున్నా మతాలు 2 ఉన్నాయి. అమ్మా బాగా అలర చేయండి. ఇంకా చెప్పాను కదా, కులాలు ఎన్నున్నా మతాలు 2 ఉన్నాయి. ఒకటి క్రైస్తవ మతం, ఒక హిందూ మతం. సుమారుగా ఎవరన్నా 1-2 కులాల్లో లేకపోవచ్చు, కానీ అన్ని కులాల్లో కూడా క్రైస్తవులు హిందువులు ఉన్నారు. వాళ్ళు పండగలు చేస్తూ ఉంటారు, ఊరేగింపులు పెడుతూ ఉంటారు. అలాగే మనం పండగలు చేస్తుంటాం, ఊరేగింపులు పెడుతూ ఉంటాం. ఎప్పుడు కూడా వాళ్ళ పండగలు కానీ వాళ్ళ ఊరేగింపులు కానీ మనం ఎప్పుడు వాటి చెప్పాలి. అలాగే మనకి కూడా మనం పండగ చేసినా ఊరేగింపు చేసినా ఎప్పుడు కూడా వాళ్ళు వాటి చెప్పాలి. కానీ అప్పుడప్పుడు పొరుగురు వాళ్ళు వస్తున్నారు, ప్రతి ఇంటికి రావటం, పేపర్లో పంచి పెడతారు. మాకు వద్దు అన్నా సరే మీరు చదవండి అని మనకి ఇవ్వటం, బలవంతం చేసి. మా ఇంటికాడ చెప్పొద్దన్నా చెప్పటం, ఏమన్నా మనం ఏదైనా మాట్లాడితే గొడవగా తిడతాం. అలాగే మొన్న వాళ్ళు రావటం, మేము వద్దంటాం, గొడవ పడటం జరిగింది. అయితే వాళ్ళు ఏదో కేకలేసారు, మేము కేకలేసాం, అయిపోయింది, వెళ్ళిపోయారు. కానీ మేమేమనుకున్నాం, పొరుగురు వాళ్ళు కదా ఏదో వచ్చారు, అయిపోయింది అనుకున్నాం. కానీ ఊళ్ళో ఉన్న ఒక అతను మతోన్మాదులుగా మారిన తెలుగుసెర్ల అడ్డా అని పోస్ట్ పెట్టాడు. అప్పుడు వరకు ఊళ్ళో వాళ్ళకి సంబంధం లేదనుకున్నాం మేము. పోస్ట్ పెట్టాడు. అది విని మన వాళ్ళు కొంతమంది, అందరూ మౌనంగా ఉండలేరు కదా, కొంతమంది పెద్దల దగ్గరికి వెళ్ళారు. ఇలా పెట్టడం కారణం ఏంటి, మతోన్మాదులు అంటే ఏమిటి? వాళ్ళు వచ్చి మా ఇంటికాడ వచ్చి మైక్ సెట్ పెట్టి మా మీద దెబ్బలాడటం ఏంటి, మళ్ళీ మా మీద పోస్టులు పెడతామేంటి? వెళ్తే ఆ పెద్దలు వాళ్ళ కౌరంపించేయమన్నారు, కానీ రాలా. అది అలా అయిపోయింది. తర్వాత మళ్ళీ 2 రోజుల క్రితం, వారం రోజుల క్రితం మళ్ళీ వచ్చారు. మతోన్మాదులుగా పెట్టవలసిన పని ఏంటి అని అడిగి మొన్న వాళ్ళు మళ్ళీ నిలదీశారు. వాళ్ళు ఇక్కడ పంచిపెట్టకుండా వెనక పంపించారు. వాళ్ళు మమ్మల్ని వెనక పంపడం ఏంటని ఇదే పెద్దల దగ్గర కేసు తగ్గారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు పిలిచినప్పుడు మీరు రాలేదు కదా, మరి మీరు కేసు పెడితే ఎలా కుదురుతుందని వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇవన్నీ అవసరమా? దేవుడిని ఎవరైనా ప్రత్యక్షంగా చూపించగలరా? ఏ మతంలో అయినా, ఒక క్రైస్తవుడు అవునా, హిందువులైనా, మనం దేవుడి మీద నమ్మకం చేత మనం పూజలు చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి, ప్రతి ఒక్కరికి షుగర్ బీపీ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఏ మతంలో అయినా, ఒక మతంలో అసలు వీళ్ళకి ఏమీ లేవనుకుంటే ఆ మతంలోకి అందరూ వెళ్ళిపోవచ్చు, కానీ అందరికీ ఉన్నాయి కదా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం క్షేమంగా తిరిగి ఇంటికి వస్తే భగవంతుడి దయ వల్ల వచ్చామనుకుంటాం. మన కష్టాల నుంచి గొట్టెక్కిన తర్వాత భగవంతుడు దయ వల్ల మన కష్టాల నుంచి గొట్టెక్కామనుకుంటాం. అది మన నమ్మకం. భగవంతుడు అంటే ఇంక అదే నమ్మకం. అంతేగాని అసలు ఏమీ లేకుండా ఉండేవాళ్ళు ఎవరో ఉండరు. ఎంత మాత్రం దానికి పని కట్టుకుని వాళ్ళ గొడవకు రావడం ఏంటి, గొడవ పెట్టుకోవడం ఏంటి? ఇది అవసరమా? తెలుగుసెర్లో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులైనా హిందువులైనా కలిసి ఉండలేమా? గొడవలు ఎందుకు? అసలు విమర్శ అనేది ఎందుకు? వాళ్ళ దేవుడిని వాళ్ళు పూజించుకుంటూ ఉంటే, వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఉంటే, మన మతాన్ని మనం గౌరవించుకుంటూ మన దేవుడిని పూజించుకుంటే గొడవలు ఎందుకు వస్తాయి? కొన్ని ఊళ్ళో ఇలాగే ఈ మతాల మధ్యన కొట్టుకుంటాం, ధర్నాలు చేసుకుంటాం, కేసులు ఎట్టుకుంటాం, ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ అవసరమా? తెలుగుసెర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఉండలేమా? అందరూ కూడా గమనించి గౌరవించుకుంటూ అంటే గొడవలని ఉండవు కదా, తెలుగుసెర్లంతా కలిసి ఉండదు కదని మా ఉద్దేశం. హరే శ్రీనివాస.